మచిలీపట్నం సిద్ధమా? చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఇంతటి ఆత్మీయతలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు ముందుగా మీ బిడ్డ, మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి. నాన్న కొంచెం అది అంబులెన్స్ పోతా ఉంది, నాన్న కొంచెం అదే బ్యారికేడ్లు తీసేస్తే బెటర్. తీసేస్తే మందేనా అది? ఓకే. మరో వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. జగన్కు ఓటు వేస్తే ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును, ఈ రెండు కూడా అడుగులు ముందుకే పడతాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును నమ్మటము అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఆ పేదల శత్రువులంతా పేదలకు అండగా నిలబడిన మీ ఒక్క జగన్ మీద ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారో, ఎంతగా దిగజారి యుద్ధం చేస్తా ఉన్నారో మీరే చూస్తా ఉన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారో, అబద్ధాలతో దుష్ప్రచారాలు ఎలా చేస్తా ఉన్నారో కూడా మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఈరోజు ఇన్ని దుష్ప్రచారాలు ఎందుకు చేస్తా ఉన్నారు అనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన
ఏ ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు. గట్టిగా రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెప్తే ఏ పేదకైనా కూడా కనీసం గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా రెండు చేతులు పైకి ఎత్తాలి ఇలా 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 ఇలా. అందుకే ఇన్ని కుట్రలు, అందుకే ఇన్ని అబద్ధాలు, అందుకే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అబద్ధాలు అన్నది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయనంటే ఎన్నికలు వచ్చేసరికి మీరే చూస్తూ ఉన్నారు. కొన్ని వారాల క్రితం అబద్ధాలు ఏ స్థాయిలోకి తీసుకొని వెళ్ళారంటే ఏదో ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్లో విశాఖపట్నానికి ఏకంగా 2 లక్షల కోట్లు విలువైన డ్రగ్స్ తీసుకొచ్చారు అని, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే అని వీరంతా కూడా కలిసి ప్రచారం చేశారు. ఇదే బాబు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే దత్తపుత్రుడు. తీరా చూస్తే ఆ కంటైనర్ బుక్ చేసింది ఎవరు అనంటే చంద్రబాబు వదినమ్మ బంధువులే అని ఎప్పుడైతే బయటికి వచ్చిందో, తమవారే అని చెప్పి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు అందరూ కూడా ఏం అయిపోయారు, అందరూ కూడా గప్ చుప్. అది జరిగేదాకా, బయటకు వచ్చేదాకా 2 లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ అంట తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట. బురద చల్లేయడమే. మరో ప్రచారాన్ని కూడా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణాల్లో అంట గంజాయి అమ్ముతా ఉన్నారట. ఇది ఇంకొక దుర్మార్గమైన ప్రచారము. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఎంత సంస్కారహీనంగా, పరమ దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు అన్న దానికి నిదర్శనం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా షాపులు నడుపుకుంటా ఉన్నా నా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా, నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఏమక్క మీ కిరాణా షాపులో అట చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు మీరంతా గంజాయి అమ్ముతా ఉన్నారట, సరుకులు కాదట అని చెప్పి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా సమాధానం చెప్పండి ఓటు అనే మీ అస్త్రంతో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎంతగా దిగజారిపోయారు అనంటే వీళ్ళంతా కూడా రాష్ట్రం పరువు ఏమవుతుంది, ఈ మాదిరిగా దుష్ప్రచారాలు చేస్తే అన్న కనీసపు ఇంకిత జ్ఞానం కూడా లేకుండా దుష్ప్రచారాలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే మీ అందరూ గమనించే ఉంటారు. ఈ మధ్యకాలంలోనే ఇంకో దుష్ప్రచారం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ అందరికీ గుర్తుందా? ఇంకో దుష్ప్రచారం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. ఫోన్లు చేసి, కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము అబద్ధాలతో చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్న వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, అసలు ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా. ల్యాండ్ టైటిలింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటి అన్నది. ల్యాండ్ టైటిలింగ్ అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు, భూ యజమానులకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే, ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనిస్తే ఏ భూమి ఎక్కడ కొనాలన్నా కూడా, ఏ భూములు ఎక్కడ కొనాలన్నా కూడా ఆ భూములకు సంబంధించి ఏమేమో వివాదాలు మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. భూములు కొనాలనంటే ఈరోజు భూములు అమ్మాలనే వాడికి, భూములు కొనుక్కునే వాడికి కూడా ఈరోజు ఒక తెలియని భయం ఉంది. కాగితం మీద ఉన్న భూమి కంటే తక్కువగా ఉండటం, సబ్ డివిజన్ జరగకపోవడం, రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం, మ్యూటేషన్ జరగకపోవడం,
ఇటువంటి అనేక భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తూ ఉన్నారు. మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో తెలుసా? ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి. ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకు తోడుగా ఉండేట్టుగా చేయడమే ఈ భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం. ఇలా రైతులు, ఆ భూ యజమానులు కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ భూముల మీద భూ యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఆ భూముల మీద ఎలాంటి వివాదము లేదు అని చెబుతూ గ్యారంటీ ఇచ్చే ఒక సంస్కరణనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే ఇదొక్కటే కాకుండా రేపు వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఆ భూ యజమానులకు గవర్నమెంటే కాంపన్సేషన్ ఇచ్చే విధంగా కూడా చేస్తా ఉన్నాము. అది కూడా చట్టంలో చేర్చడం జరిగింది. మరి ఈ మాదిరిగా ఒక సంస్కరణ తీసుకొని వచ్చి భూ యజమానులందరికీ కూడా రైతులందరికీ కూడా ఒక రక్షణ కల్పించే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వం చేస్తూ ఉంటే, రాష్ట్రంలో ఉన్న ఇది జరగాలి అనంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావాలి అనంటే, ఇది జరగాలి అనంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 17,000 రెవెన్యూ గ్రామాల్లో మొత్తం కూడా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. ప్రతి భూ యజమానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా అప్డేట్ కావాలి. ఇది చెయ్యడం కోసం మీ బిడ్డ ఒక యజ్ఞంలా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. ఇది చెయ్యడం కోసం ఏకంగా ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక సర్వేయర్ను కూడా ఏర్పాటు చేసి నియమించి ఏకంగా 15,000 మంది సచివాలయంలో సర్వేలను నియమించడం జరిగింది. రోవర్లను తీసుకొని రావడం, రోవర్లను కొనుగోలు చేయడం జరిగింది. కోర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జీపీఎస్తో సరిహద్దు రాళ్లు కూడా పెట్టించడం జరుగుతూ ఉంది. వీటి అన్నిటికీ కూడా అయ్యే ఖర్చుంతో తెలుసా? దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైగానే ఖర్చు అవుతా ఉంది. మీ బిడ్డ చిరునవ్వుతో ఈ ఖర్చును భరాయిస్తా ఉన్నాడు. కేవలం నా రైతన్నులకు మంచి జరగాలి, భూ యజమానులకు మంచి జరగాలి, వాళ్ళ చేతుల్లో ఉన్న టైటిల్స్ వాళ్ళు ఎవరికైనా కూడా స్వేచ్ఛగా అమ్ముకునే దానికి వాళ్ళకు సర్వ హక్కులు ఉండాలి. ఎలాంటి వివాదాలు వాళ్లకు రాకూడదు. వాళ్ళు ఏ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు, ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి మీ బిడ్డ 2,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 17,000 రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు 6,000 రెవెన్యూ గ్రామాలలో ఇప్పటికే పూర్తయ్యాయి. ఇంకా 1.5-2 సంవత్సరాలలో మిగతా గ్రామాలలో అన్నీ కూడా సర్వేలన్నీ కూడా పూర్తి చేసి రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సర్వే చేయించడమే కాకుండా మీ జగన్ వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను జీపీఎస్ కోఆర్డినేట్స్తో సహా మీ బిడ్డే పెట్టిస్తా ఉన్నాడు. రికార్డులన్నీ అప్డేట్ కూడా మీ బిడ్డే చేయిస్తా ఉన్నాడు. అవసరమైన చోట్ల సబ్ డివిజన్స్ అన్నీ కూడా మీ బిడ్డే చేయిస్తున్నాడు. మ్యూటేషన్స్ అన్నీ కూడా మీ బిడ్డే చేయిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా భూ యజమానులకు రైతన్నలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అనేది వారికి రాకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తూ మీ బిడ్డనే చేయిస్తా ఉన్నాడు. రైతన్నలకు భూమికి సంబంధించిన మ్యాప్తో కూడిన భూ హక్కు పత్రాలను కూడా పదిలంగా రైతన్నలకు అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు మీ జగన్, మీ బిడ్డ. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే మీ బిడ్డను ఎవరైనా కూడా సమర్థించాల్సింది పోయి ఎంతటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే విధంగా అడుగుతా ఉన్నా, ఈ విషయాలన్నీ చెబుతూ నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తయిన, ఇప్పటికే సర్వేలు పూర్తయిన 6,000 గ్రామాలలో ఏ ఒక్క రైతైనా కూడా తన భూమి లాగేసుకున్నారని ఏ ఒక్క రైతైనా కూడా చెప్పారా అని అడుగుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడును, ఈ ఈనాడును, ఈ ఆంధ్రజ్యోతిని, ఈ TV5ని, ఈ దత్తపుత్రుడిని.
నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీరంతటి మీరే అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు. మీరంతకు మీరే జరుగుతా ఉన్న ఒక మంచి సంస్కరణను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మీ మాటల్లో ఎంత డొల్లతనం ఉంది అనంటే, మీ మాటల్లో చిత్తశుద్ధి లేకపోవడం ఎంత ఉంది అనంటే, ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎంతో మంచిది అని చెప్పి శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పయ్యావుల కేశవ్ ఎంతగా పొగిడాడో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులను చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరికి ఇదే ఈటీవీ ఏదైతే దుష్ప్రచారాలు చేస్తూ ఉందో, ఇదే ఈటీవీనే వాళ్ళ ప్రోగ్రాంలోనే 4 నెలల కిందటనే వాళ్ళ ప్రోగ్రాంలలోనే ఈ మాదిరిగా రాసి బ్రహ్మాండంగా మంచి యాక్ట్ ఇది, ఈ యాక్ట్ వల్ల రైతన్నలకు ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి యూట్యూబ్ నుంచి వీళ్ళు ప్రచారం చేసిన ఆ కథనాన్ని తీసేసి ఈరోజు అడ్డగోలుగా అబద్ధాలాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అని చెప్పి. ఇదొక్కటే కాదు, అవ్వాతాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నది ఎవరు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎవరన్నా అడ్డుకున్నది? ఎవరు తమ్ముడు అడ్డుకున్నది? ఎవరన్నా అడ్డుకున్నది? అక్క ఎవరు అడ్డుకున్నది? చెల్లి ఎవరు అడ్డుకున్నది? చంద్రబాబు నాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే మనిషితో సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఎన్నికల కమిషన్కు లేఖ రాయిస్తాడు. లేఖ రాయించి వాలంటీర్లు ఇంటికి రాకూడదు, వాలంటీర్లు ఇంటికి పోకూడదు అని చెప్పి అవ్వ తాతలకు అంతటి వరకు అందుతా ఉన్న పెన్షన్ వారి ఇంటికే రాకుండా అడ్డుకున్నది ఈ చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా ఆ అడ్డుకోవడమే కాకుండా ఇదే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఇదే చంద్రబాబు నాయుడు ఆ అవ్వ తాతలకు ఇచ్చే ఆ పెన్షన్ను బ్యాంక్ అకౌంట్లలో వేయాల్సిందిగా ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేయిస్తాడు. ఆ ఎన్నికల కమిషన్ చేత ఉత్తర్వులు కూడా ఇప్పిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆ అవ్వాతాతలు చంద్రబాబు నాయుడును తిట్టకుండా తిడతా పోతా ఉంటే మళ్ళీ ఆ నెపాన్ని కూడా మళ్ళీ మీ బిడ్డ మీదరే వేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు అయితేనేమి, ఈ ఈనాడు అయితేనేమి, ఈ ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఈ టీవీ5 అయితేనేమి, ఈ దత్తపుత్రుడైతేనేమి, వీళ్ళందరూ కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళంతా కూడా ఎన్నెన్ని అగసాట్లు పడతా ఉన్నారో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు చేస్తూ ఉన్న కుట్రలు, చివరికి మనం బటన్లు నొక్కి ఆన్గోయింగ్ స్కీమ్స్ను మనం చివరకు ఒక చెల్లెమ్మల కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో? కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ దేవుడు దయతో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈ 59 నెలల కాలంలోనే గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా మీ బిడ్డ ఇచ్చిన పరిపాలన నా అక్క చెల్లెమ్మలకు ఏకంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఈ 59 నెలల కాలంలోనే 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ నొక్కడం
వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోవడం. నేను అడుగుతా ఉన్నా, ఇలా బటన్లు నొక్కడం కానీ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా ఇలా నేరుగా వెళ్ళిపోవడం కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది మీ బిడ్డ పాలనలోనే. మేనిఫెస్టోలో ఇచ్చిన 99% వాగ్దానాలను అమలు చేసినది కూడా ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే, ఎప్పుడూ జరగని విధంగా. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, ఎవరైనా చూశారా, ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాసుల్లో డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడు చేతుల్లో ట్యాబులు. ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3వ తరగతి నుంచే ఏకంగా టోఫుల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం. గతంలో జరగని విధంగా పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఈరోజు ప్రతి పిల్లాడి చేతిలోనూ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచేసరికి పిల్లాడికి విద్యా కానుక, గోరుముద్ద, పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి, పెద్ద చదువులకు ఏ తల్లి తండ్రి అప్పుల పాలు కాకూడదు అని పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ పూర్తి ఫీజులు కడుతూ ఏకంగా ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ ఏదైతే మీ బిడ్డ చెప్పాడో గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో జరిగాయా అన్నా? అక్క ఇవన్నీ గతంలో చూశారా అన్నా? ఇవన్నీ గతంలో జరిగాయా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా నా అక్క చెల్లెమ్మలకు మహిళా సాధికారతకు అర్థం చెబుతూ నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నా అక్క చెల్లెమ్మల పేరిట. అందులో కడతా ఉన్నవి ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలన్నీ, నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా జరిగాయా అక్క? జరిగాయా అన్న? జరిగాయా తమ్ముడు? ఎప్పుడైనా కనిపించాయా? గతంలో ఎప్పుడూ చూడని విధంగా అవ్వా తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్ కానుక, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే రేషన్. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగాయాక? జరిగాయా అన్న? జరిగాయా తమ్ముడు? జరిగాయా అన్న? గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే రైతన్నలకు 9 గంటల ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ గ్రామంలోనే రైతన్న కోసమే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నాను, ఈ మార్పులన్నీ కూడా గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా జరిగాయా అక్క? జరిగాయా అన్న? జరిగాయా తమ్ముడు? ఎప్పుడైనా కనపడ్డాయా? స్వయం ఉపాధికి ఏ ప్రభుత్వము ఎప్పుడూ కూడా తోడుగా నిలవనంతగా మీ బిడ్డ ప్రభుత్వం స్వయం ఉపాధికి అండగా నిలబడుతూ ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా, చివరికి లాయర్లకు కూడా లా నేస్తం ఇస్తూ
స్వయం ఉపాధి రంగానికి అండగా నిలిచిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వంలా గతంలో ఏ ప్రభుత్వమైనా నిలిచిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా గతంలో ఉండేటివా ఈ కార్యక్రమాలన్నీ? అక్క ఉండేటివా? అన్న ఉండేటివా? తమ్ముడు ఉండేటివా? అక్క చూసారా ఇటువంటివి? వీటి అన్నింటికీ తోడు ఏ గ్రామానికి వెళ్ళినా ఏకంగా 600 రకాల సేవలు అందిస్తూ ఓ గ్రామ సచివాలయం అదే గ్రామంలోనే కనిపిస్తుంది. 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు అక్కడే కనిపిస్తాయి. అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే, ఆ పక్కనే ఆర్బీకే నుంచి 4 అడుగులు వేస్తే అదే గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, అక్కడి నుంచి మరో 4 అడుగులు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి, గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో ఒక దిశ యాప్. ఇవన్నీ గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అక్క గతంలో ఉండావా? అన్న గతంలో ఉండేటివా? తమ్ముడు గతంలో ఉండేటివా? గతంలో ఎప్పుడైనా ఉండేటివే అన్న? అక్క గతంలో ఇవన్నీ చూసాడా? పోనీ మన మచిలీపట్నమే తీసుకుందామా? మచిలీపట్నంలో వాయువేగంగా 5,100 కోట్ల రూపాయలతో ఇవాళ పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. మీలో ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు సాయంత్రం పూట చూస్తున్నారు. ఈ మాదిరిగా 5,100 కోట్ల రూపాయలు మచిలీపట్నం మీద ఖర్చు చేసి ఇక్కడ పోర్టు కడతా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? ఉన్నాయా అక్క? ఉన్నాయా అన్నా? ఇదే మచిలీపట్నంలో ఏకంగా 550 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇదే మచిలీపట్నంలో మెడికల్ కాలేజు స్టార్ట్ చేయడమే కాకుండా పూర్తి చేసిన పాలన ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నాడు. ఇలాంటి పాలన గతంలో ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అక్క జరిగిందా? పక్కనే 350 కోట్లతో ఫిషింగ్ హార్బర్, ఇదే బందర్లోనే ఫిషింగ్ హార్బర్ 350 కోట్ల రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రాంతంలో ఇంటింటి అభివృద్ధికి, మొత్తంగా ఈ ప్రాంతం అభివృద్ధికి బాటలు వేసింది ఎవరు అనంటే అది మీ బిడ్డ, మీ జగన్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భూములు పరిష్కరించింది ఎవరు ఉంటే అవుతాయి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందరూ ఆలోచించండి, అన్నింటికీ కూడా సొల్యూషన్ మీ బిడ్డ చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరో వంక ఇదే చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు. 14 ఏళ్ళు సీఎం అంటాడు. 14 ఏళ్ళు సీఎం అంటాడు. నానే ఇప్పుడే చెప్తా ఉన్నాడు, బందరు తీర ప్రాంతంలోని 14 గ్రామాల్లోని 30-40 ఏళ్లగా పేద రైతులు ఆ భూములను వారు అనుభవిస్తూ ఉన్నారు.
ఆ భూములకు వారికి కల్పించే కార్యక్రమం. దీనికి సంబంధించి ఇప్పటికే ఫైల్ చంద్రబాబు నాయుడు గారు ఆపారు. ఆ 7,200 కోట్లు ఆ రైతులకు అప్పజెప్పే కార్యక్రమానికి సంబంధించి మీ బిడ్డ దీనికి శ్రీకారం కూడా చుట్టాడు. మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఇదే బందరుకు వచ్చి అవే భూములే మీ అందరికీ కూడా పంచగా తెలియజేస్తా ఉన్నా. మరో వంక చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 3 సార్లు తాను సీఎంగా ఉన్నాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకు ముందు అడిగిన ప్రశ్న అల్లాడు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి కనీసం తన పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా తాను చేసిన మంచి గుర్తుకు రావడం లేదంటే, ఏ పేదవాడికైనా తాను చేసిన ఒక స్కీమ్ గుర్తుకు రావడం లేదనంటే ఆయన మోసాలు, ఆయన పాలన ఒక్కసారి అందరూ కూడా గుర్తుకు తెచ్చుకోమని మీ అందరితో కూడా కోరుతూ ఈరోజు నేను చూపిస్తా ఉన్నా ఈ పాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా? గుర్తుందా అన్నా? గుర్తుందా అన్నా ఈ పాంఫ్లెట్? గుర్తుందా అన్నా ఈ పాంఫ్లెట్ అక్క? 2014 స్వయంగా సంతకం పెట్టి ముగ్గురి ఫోటోల ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు. ముఖ్యమైన హామీలంటూ 2014లో మీ ప్రతి ఇంటికి ఇచ్చిన ఈ పాంఫ్లెట్ లో ఈ పెద్ద మనిషి చెప్పిన ఈ ముఖ్యమైన హామీలు 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ హామీలన్నీ నేను చదివి వినిపిస్తా. ఇందులో చెప్పినటివి హామీలనంటూ ఇందులో చెప్పినాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ హామీలన్నీ నేను చదివి వినిపిస్తా. ఇందులో చెప్పినటివి ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినటివి ఈయన సంతకం పెట్టి మరి మీ ఇంటికి పంపించినవి ఇందులో కనీసం ఏ ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి అని కోరుతా ఉన్నా. ఇందులో మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాలకు సంబంధించి వారి రుణాలన్నీ రద్దు చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించి 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తారన్నాడు. 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకుల్లో వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అన్నాడు. స్వయంగా సంతకం పెట్టి పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ఆయన పాలన అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 10,000 కోట్లతో సంవత్సరానికి బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మచిలీపట్నంలో కనిపిస్తా ఉందా? మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలనంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఇదే ముగ్గురి కూటమితో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఈయన చెప్పినేటివి
ఆయన 5 సంవత్సరాల పాలనలో 2014 నుంచి 19 ఆయన పాలనలో ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. నేను అడుగుతా ఉన్నా, మరి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నమ్మచ్చా అన్న? నమ్మచ్చా అక్క? నమ్మచ్చా అన్న? నమ్మచ్చా తమ్ముడు? నమ్మచ్చా పెద్దమ్మ? నమ్మచ్చా? మళ్ళీ ఇదే ముగ్గురు ఇదే మేనిఫెస్టో డ్రామా. ఇప్పుడేమంటున్నారు? సూపర్ 6 అంట, నమ్ముతారా? సూపర్ 7 అంట, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరినీ కూడా నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఇలాంటి వాళ్ళను మన ఓటుతో రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అన్నది చాలా అవసరము. ఇలాంటి వాళ్ళకే మా ఓటు వేస్తాము అన్న మెసేజ్ ఇక్కడ నుంచి మనం ఓటు వేస్తే దేశంలో ఢిల్లీ దాకా వినిపించాలి ఆ మెసేజ్. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకే వీలే లేదు. సిద్ధమేనా? ఎక్కడో మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే అక్కడున్న అక్కలు, నాకు మన గుర్తు ఫ్యాన్ అక్క, పెద్దమ్మ, అవ్వ మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను, అక్క ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు అక్క మన గుర్తు ఫ్యాను, అక్కడ కళ్ళజోడు పెట్టుకున్న పెద్దమ్మ, ఎర్ర చీరక చెట్టుకున్న పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్. పెద్దమ్మ, మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీకు చెబుతూ నా కుడి పక్కన కిట్టు నిల్చొని ఉన్నాడు. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అటువైపు నమస్కారం. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఎమ్మెల్యేగా నిల్చుంటున్నాడు. వీళ్ళ నాని నాకు అత్యంత సన్నిహితుడు, నా స్నేహితుడు. కిట్టు యువకుడు, ఉత్సాహవంతుడు, మీకు మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం నాకుంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కిట్టుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. కిట్టు అసలు పేరుని కృష్ణమూర్తి. నా ఎడం వైపున చంద్రశేఖర్ నిల్చుంటున్నాడు. మీ ఎంపీ అభ్యర్థిగా నిల్చుంటున్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మనసున్న డాక్టర్. ఎంత మంచి డాక్టరు అనంటే క్యాన్సర్ లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ కనపడేది చంద్రశేఖర్ అన్నే కనిపిస్తాడు.
అంత మంచి డాక్టర్, అంత మంచి పేరున్న డాక్టర్ మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు చంద్రశేఖర్ అన్నపై సంపూర్ణంగా ఉంచవలసిందిగా రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రార్థిస్తారు.